సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమా ఏప్రిల్ 7న విడుదలంటూ ఏకంగా కాశీలో హోర్డింగ్స్ కనిపించాయి. కానీ రాజమౌళి టీం మాత్రం అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇలాంటి టైంలో సడన్ గా సినిమాటోగ్రాఫర్ ఈ మూవీ కోసం జార్జియా బయలుదేరాడు. కట్ చేస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అంటార్కిటికాలో తెరకెక్కిన హిస్టరీ మాత్రం వారణాసికి దక్కబోతుంది. అంటే ఇంతవరకు ఒక్క ఇండియన్ మూవీ కూడా అంటార్కిటికా మంచు ఖండంలో తెరకెక్కలేదా అంటే లేనే లేదు. ఇది ఫస్ట్ మూవీ. అంతేకాదు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే. దీనికి తోడు ఇండియన్ తరపునే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా 55,000 థియేటర్స్ లో రిలీజ్ అయిన రికార్డు ఏ హాలీవుడ్ మూవీకి దక్కలేదు. ఆ రికార్డు కూడా వారణాసి అకౌంట్ లోనే పడబోతుంది. సినిమాలో కంటెంట్ కాదు, రిలీజ్ డేట్ తో కూడా రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది వారణాసి. వారణాసి మూవీ రిలీజ్కి ఏడాది ముందే దేశాన్ని కుదిపేసేలా ఉంది. అలా అనిపించడానికి కారణం వారణాసి మూవీ రిలీజ్ పోస్టర్ కాశీలో కనిపించడమే. ఎక్కడా రాజమౌళి కానీ తన టీం కానీ ఏప్రిల్ 7న వారణాసి మూవీ రిలీజ్ అని చెప్పలేదు. కానీ ఆ కాశీ విశ్వేశ్వరుడి నగరంలో మాత్రం 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ అని చాలా హోర్డింగ్స్ కనిపించాయి. నేషనల్ మీడియా అయితే ఇదేం సర్ప్రైజ్ అని షేక్ అయింది. అయినా జక్కన్న టీం నుంచి రెస్పాన్స్ లేదు. ఇలాంటి టైంలో మరో అనుబాంబు లాంటి వార్త, ప్రపంచంలోనే మంచుతో కప్పేయబడిన ఖండం అంటార్కిటికాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఇలాంటి లొకేషన్లో ఇంతవరకు ఒక్క ఇండియన్ సినిమా కూడా షూటింగ్ జరుపుకోలేదు. హాలీవుడ్ కూడా వేళ్ల మీద లెక్క పెట్టేని సినిమాలే చేసింది. అలా అంటార్కిటికాలో తెరకెక్కబోయే 5వ సినిమాగా వారణాసి హిస్టరీలో నిలిచిపోయేలా ఉంది. ఆల్రెడీ ఐమాక్స్ కెమెరాతో 3D ఎఫెక్ట్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా వారణాసి హిస్టరీ క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోయే తొలి భారతీయ సినిమా కూడా ఇదే. అంతేకాదు 30 భాషల్లో 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా ఈ సినిమా రాబోతుంది. ఇక హాలీవుడ్లో కూడా ఏ సినిమా 30,000 థియేటర్స్ని మించి రిలీజ్ కాలేదు. అలాంటిది ఒక భారతీయ సినిమా, అందులోనూ ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతుందంటేనే అదో హిస్టారికల్ రికార్డ్. ఇలా తవ్వే కొద్దీ వారణాసి మూవీ కంటెంట్ కంటే ముందు అదర్ యాక్టివిటీస్తోనే వరల్డ్ మీడియా అటెన్షన్ లాక్కుంటోంది. అత్యంత కఠినమైన వాతావరణంలో సైంటిస్టులు మాత్రమే పనిచేసే అంటార్కిటికాలో షూటింగ్ అంటే అదో సెన్సేషన్ అవుతుంది. కేవలం వరల్డ్ మీడియా అటెన్షన్ లాక్కోవడానికే రాజమౌళి ఇలాంటి సాహసాలు చేస్తున్నాడని అంటున్నా కథతో లింకు లేకుండా తాను ఇలాంటి ప్రయత్నం చేస్తాడు అనుకోలేదు. అంతేకాదు జార్జియాలో కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం వారణాసి సినిమాటోగ్రఫీ టీం జార్జియా బయలుదేరింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ అనుకుంటే ఆ వారంలో వరుసగా దేశవ్యాప్తంగా కనీసం వారం రోజులు సెలవులు కనిపిస్తున్నాయి. ఉగాది, శ్రీరామనవమి ఇలా చాలా పండుగలు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు ప్లస్ అవుతుంటే ఆ సీజన్ హాలీవుడ్ సినిమాల అటాక్ తక్కువ ఉండటంతో వరల్డ్ మార్కెట్లో కూడా వారణాసికి కలిసొచ్చేలా ఉంది.